హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ 2024 లాస్ట్ ఇయర్ 2024లో వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, అంటే అన్ని చాప్టర్స్ మిక్స్. ఓకేనా? లాస్ట్ ఇయర్ 2024 క్వశ్చన్ పేపర్, అందులో వచ్చిన కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 91 నుంచి మనకి కెమిస్ట్రీ అనేది స్టార్ట్ అవుతుందండి. సో క్వశ్చన్ నెంబర్ 91 వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్ టు డిటెక్ట్ ద యాసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ ఎ సొల్యూషన్. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ యాసిడిక్ ఆర్ బేసిక్ ఇండికేటర్ అని అడుగుతున్నాడు. ఓకేనా? సో టర్మరిక్ ఈజ్ వన్ న్యాచురల్ ఇండికేటర్ విచ్ యూ నో దట్ టర్మరిక్ ప్లస్ యాసిడ్ దెర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ కలర్, బట్ టర్మరిక్ ప్లస్ బేస్ ఇట్ టర్న్స్ టు రెడ్ కలర్. అలాగే లిట్మస్ కూడా మనం యూజ్ చేస్తాం కదా. రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ ఎప్పుడు? ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ బేసిక్. బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ అసిడిక్. సో లిట్మస్ కూడా మనం వాడతాం యాసిడ్ బేస్ని ఐడెంటిఫై చేయడానికి. సో టర్మరిక్ వాడతాం, లిట్మస్ కూడా వాడతాం. ఆప్షన్ 3లో బోత్ 1 and 2 అని ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బోత్ 1 and 2. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 92. ఇఫ్ pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ డాష్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ కంటే pH 5.6 కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? యాసిడ్ అంటే ఏంటి? pH అనేది లెస్ దెన్ 7 ఉండాలి. సో యాసిడ్ రెయిన్స్కి pH అనేది 5.6 ఉంటే దెన్ యూ కాల్ దట్ యాజ్ యాసిడ్ రెయిన్. ఓకేనా? సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 92. సో క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. టూత్ ఎనామెల్ ఈజ్ మేడప్ ఆఫ్. మీకు అందరికి బాగా తెలిసిందే కదా, అవర్ టీత్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఓకేనా? Rich source of our human body is a rich source of calcium and phosphorus. Calcium and phosphorus are present even in our bones also. ఓకే, సో కాల్షియం ఫాస్ఫరస్ ఉన్న కాంపౌండ్ ఏంటి? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో కాల్షియం ఫాస్ఫేట్. ఫార్ములా వచ్చేసి Ca3PO4 టేకెన్ ట్వైస్. ఓకేనా? సో టూత్ ఎనామెల్ మనకి వైట్ కలర్గా, టీత్ వైట్ కలర్గా ఉండడానికి కారణం ఏంటి అంటే కాల్షియం ఫాస్ఫేట్ కోటింగ్ అనేది మన టీత్కి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ కాల్షియం ఫాస్ఫేట్ ఎనామెల్ అనేది తగ్గిపోవడం జరుగుతుందో అప్పుడు మనకి ఎల్లో కలర్ టీత్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో Ca3PO4 టేకెన్ ట్వైస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ కాల్షియం ఫాస్ఫేట్ అండ్ టూత్ ఎనామెల్ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. వాట్ డూ యూ అబ్జర్వ్ ఆన్ పోరింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆన్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్స్? నేను ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి రాయడానికి టైం పడుతుంది కాబట్టి నేను రాయట్లేదు, జస్ట్ మీరు అబ్జర్వేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటి? KOH. KOH ఈజ్ కాల్డ్ యాజ్ బేస్. ఓకేనా? KOH ఈజ్ బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ పొటాష్. సో బేస్ అనేది రెడ్ లిట్మస్ పేపర్ పెడితే అది బ్లూ లిట్మస్గా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో విత్ రెడ్ లిట్మస్ ఇట్ చేంజెస్ టు బ్లూ. ఓకేనా? పొటాషియం హైడ్రాక్సైడ్ విత్ రెడ్ లిట్మస్ ఇట్ చేంజెస్ టు బ్లూ, బట్ విత్ బ్లూ లిట్మస్ ఇట్ రిమైన్స్ రెడ్. ఇట్ రిమైన్స్ బ్లూ ఓన్లీ. విత్ బ్లూ లిట్మస్, ఓకేనా, ఇట్ రిమైన్స్ బ్లూ. సో ఇదే మీకు 4 ఆప్షన్స్లో ఇచ్చారు. సో అదే నేను ఆప్షన్స్ అనేవి రాయట్లేదు ఇక్కడ, ఈ ఒక్క క్వశ్చన్కి రాయలేదు. అలా కొన్ని క్వశ్చన్స్కి ఎందుకు రాయట్లేదు అంటే టు సేవ్ టైం. ఓకే, రిమైన్స్ విత్ బ్లూ లిట్మస్ ఇట్ రిమైన్స్ బ్లూ ఓన్లీ, దెర్ వోంట్ బీ ఎనీ చేంజ్. ఓకే, సో KOH అనేది బేస్ అనమాట. రెడ్ లిట్మస్ అయితే ఇట్ చేంజెస్ టు బ్లూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ M షెల్ ఈజ్. M షెల్ అంటే థర్డ్ ఆర్బిట్. మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ చేయడానికి వీ హ్యావ్ వన్ ఫార్ములా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ 2n². సో 2n², ఇక్కడ M షెల్ అనేది థర్డ్ ఆర్బిట్ కాబట్టి n ప్లేస్లో మనము 3 పెట్టుకున్నాం అనుకోండి. 2 × 3² అంటే 2 × 9 అంటే 18 ఎలక్ట్రాన్స్. సో ఇన్ థర్డ్ ఆర్బిట్ ఆర్ థర్డ్ షెల్ number of electrons are 18. So option 3 is the correct answer. Next question number 96 చూడండి. which of the following orbitals does not exist? 2p అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి, 3s కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, 4f కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, 2d అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. T సబ్షెల్ అనేది
థర్డ్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఆర్బిట్ నుంచి కాదు. సో 2d3 అనేది రాంగ్ నోటేషన్ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. సో డస్ నాట్ ఎగ్జిస్టే మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. నీల్స్ బోర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్, he received Nobel Prize in physics. Okay, means with his work in atomic structure. Okay, he received Nobel Prize in physics in 1922. Okay, so these questions please note down. Next question number 98 చూడండి. The number of degenerate orbitals present in 4d subshell. So d subshell లో మనకి ఈ 5 టైప్స్ ఆఫ్ డి సబ్షెల్స్, డి ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం ఎలక్ట్రాన్స్ డ్రా చేసేటప్పుడు బాక్స్ మెథడ్లో డ్రా చేస్తాం. సో 5 బాక్సెస్ వీ విల్ డ్రా ఫర్ డి సబ్షెల్. సో ఎన్ని బాక్సెస్ ఉంటాయి అంటే ఈచ్ బాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆర్బిటాల్ అనమాట. సో ఇలా dxy, dyz, dzx, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, dz స్క్వేర్. సో వాటిని మనం డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఏంటవి? dxy, dyz, dzx, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, dz స్క్వేర్. సో 5 టైప్స్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఉంటాయన్నమాట. మనం రిప్రజెంట్ చేసేది 5 బాక్సెస్తో. ఆ బాక్సెసే మనం ఇన్ అదర్ వర్డ్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆర్బిటాల్స్. నా క్వశ్చన్ నెంబర్ 99. ప్రెసెన్స్ ఆఫ్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రోజన్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై డాష్ ప్రిన్సిపల్. సో ఒకసారి నైట్రోజన్కి కాన్ఫిగరేషన్ గుర్తు చేసుకుంటే 1s2 2s2 2p3. ఓకేనా? సో ఇక్కడ పీ ఆర్బిటాల్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3. ఓకే, సో ఈ ఫిల్ చేసేటప్పుడు మనం ఈ 3 ఎలక్ట్రాన్స్ని మనం సింగిల్గా ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేస్తే అది రాంగ్. ఓకేనా? ఒక దాంట్లోనే 2 డేస్ పెట్టేసి మిగిలిన ఎంటీగా వదిలేయడం అది రాంగ్ ఫిల్లింగ్ అనమాట. మనం ఫిల్ చేసేటప్పుడు ఫిల్ దెమ్ 1 1 ఈచ్, దెన్ పేరింగ్ అకర్స్. అంతే కదా? ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు సింగిల్గా అన్ని బాక్సెస్ ఫిల్ చేసిన తర్వాత పేరింగ్ చేయాలి. సో ఇట్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రోజన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై వన్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? Hund's rule. What is Hund's rule? Pairing of electrons takes place only after all the degenerate orbitals are filled with 1 electron each. ఓకేనా? ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత దెన్ ఓన్లీ పేరింగ్ విల్ అక్కర్. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? హున్స్ రూల్. ఓకేనా? ఆఫ్ బో ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ ఎంటర్ ఇన్ టు ఆర్బిటాల్స్ ఆఫ్ లోయెస్ట్ ఎనర్జీ. ఓకే. పాలీస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? నో 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆర్బిటాల్ విల్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్. సో బోర్స్ అటామిక్ మోడల్ మొత్తం అంతా చెప్తుంది. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్గా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ గురించి అడిగాడు అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ రూల్? Hund's rule. Pairing of electrons takes place only after all the available degenerate orbitals are filled with 1 electron each. Okay, that is only called as Hund's rule. Now coming to question number 100. Strong ionic bond is formed between. ఓకేనా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అయానిక్ బాండ్ ఈజ్ NaCl. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? అప్పుడు మనం Naకి Clకి గ్రూప్ నెంబర్స్ అనేవి చెక్ చేసుకుంటే సోడియం వచ్చేసి 1A గ్రూప్, క్లోరిన్ వచ్చేసి 7th గ్రూప్. ఓకేనా? సో 1A గ్రూప్కి 7th గ్రూప్కి మధ్యలో బెస్ట్ అయానిక్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అది మనకి ఆప్షన్ 4లో కనిపిస్తుంది. సో బెస్ట్ అయానిక్ బాండ్, స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ విచ్ గ్రూప్స్? 1A అండ్ 7th. నా క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. 1s2 2s2 2p6 3s2 3p6 288 ఈ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. ఈ కాన్ఫిగరేషన్ దేనిది అని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దిస్ కాన్ఫిగరేషన్ బిలాంగ్స్ టు ఆర్గాన్. ఆర్గాన్ అనేది ఇనర్ట్ గ్యాస్, మీ అందరికి బాగా తెలిసిందే. ఆర్గాన్స్ కాన్ఫిగరేషన్ 3s2 3p6 ns2 np6 కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆర్గాన్ లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అయాన్స్ అనమాట. ఇప్పుడు ఫాస్ఫరస్ -3 మీన్స్ ఇట్ గెయిన్స్ 3 ఎలక్ట్రాన్స్. అంటే ఫాస్ఫరస్ ఆల్సో అక్వైర్స్ ఆర్గాన్ కాన్ఫిగరేషన్. క్లోరిన్ -1 మీన్స్ దట్ ఈస్ ఆల్సో గెయినింగ్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా? క్లోరిన్ రిక్వైర్స్ 1 ఎలక్ట్రాన్, సో క్లోరిన్ ఈజ్ ఆల్సో గెయినింగ్ 1 ఎలక్ట్రాన్. సో దట్ ఈస్ ఆల్సో అక్వైరింగ్ ఆర్గాన్స్ కాన్ఫిగరేషన్. సో దట్ ఆల్సో విల్ హ్యావ్ సేమ్ కాన్ఫిగరేషన్ యాజ్ గివెన్ ఇన్ క్వశ్చన్. అండ్ S-2 సల్ఫర్ అటామిక్ నెంబర్ వచ్చేసి 16. ఓకేనా? ఆ 16కి 2 ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో ఇట్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్. దెన్ ఆల్సో ఇట్ విల్ ఆల్సో అక్వైర్
ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూడింటికి కూడా 288 కాన్ఫిగరేషన్ అనేది వస్తుందన్నమాట బై గెయినింగ్ ఎలక్ట్రాన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 102 చూడండి. లిథియం, సోడియం అండ్ పొటాషియం నోట్లోంచి డైరెక్ట్ వచ్చేసింది. లిథియం, సోడియం అండ్ పొటాషియం ఆర్ కాల్డ్ యాజ్ డాబరీనర్ ట్రయడ్స్. ఇక్కడ పొటాషియం సింబల్ వచ్చేసి K. కాలియం ఇస్ అ లాటిన్ నేమ్. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 103. Fourth A group elements are also called as carbon family, chalcogen family, nitrogens, none of the above. Carbon family elements are also called as 4th A group elements. Chalcogens ante 6th A group, nitrogens ante 5th A group. Okay na. Carbon family are also called as what? 6th A group. Okay na. 6th A group elements. 4th A group elements. Question number 104 చూడండి. An element X belongs to second group and third period. What is its valency? సెకండ్ గ్రూప్ అంటే సెకండ్ ఏ గ్రూపే మాత్రమే. ఇక్కడ సెకండ్ అనేది రోమన్ లెటర్ ఇవ్వకుండా నార్మల్ నెంబర్ ఇచ్చారు. ఓకేనా. మీకు నార్మల్ నెంబర్ ఇచ్చినప్పుడు కంటిన్యూయేషన్ నెంబర్స్ వస్తాయి. మనకి 18 గ్రూప్స్ కదా పీరియాడిక్ టేబుల్లో. సో కంటిన్యూయేషన్ నెంబర్స్ వస్తాయి. సో ఇక్కడ సెకండ్ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్ అనమాట. సెకండ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఏ గ్రూప్. సో సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో వాటికి జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2. సో NS2 ఉన్నది అంటే వ్యాలెన్సీ ఏమవుతుంది? 2. ఆల్ ఆర్ మెటల్స్ కాబట్టి వ్యాలెన్సీ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 చూడండి. బ్యాలెన్స్ బాండ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై లైనస్ పాలింగ్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. లైనస్ పాలింగ్ హీ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై హూమ్? లైనస్ పాలింగ్. క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్లో లూజింగ్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్తున్నారు ఆప్షన్స్లో. అలాగే అబౌట్ విచ్ ఎలిమెంట్? అబౌట్ క్లోరిన్. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ మీరు వెరిఫై చేసి చూడండి. బై లూజింగ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ బికమ్స్ క్యాటయాన్. ఎక్కడైనా బై లూజింగ్ ఎనీ సబ్స్టెన్స్ కెన్ బికమ్ క్యాటయాన్. బట్ క్లోరిన్ వచ్చేసి నాన్ మెటల్. క్లోరిన్ డజంట్ లూజ్ ఎలక్ట్రాన్స్. క్లోరిన్ వాంట్స్ ఎలక్ట్రాన్స్. క్లోరిన్కి మనం ఆర్గాన్ కాన్ఫిగరేషన్ కావాలి. క్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 17. ఆర్గాన్ ఈజ్ ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 18. సో ఇట్ వాంట్ టు బికమ్ స్టేబుల్ లైక్ ఆర్గాన్. దెన్ క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Cl-. అంటే ఇక్కడ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఉంది, అక్కడ ఫామ్ అయ్యేదేమో యానయాన్ ఉన్నది. సో అలాంటి ఆప్షన్ మనం వెతుక్కోవాలి. బై గెయినింగ్ ఎలక్ట్రాన్ క్లోరిన్ బికమ్స్ యానయాన్. ఓకేనా. అది ఆప్షన్ ఎక్కడ వచ్చింది మనకి? ఆప్షన్ 4లో వచ్చింది. సో హెన్స్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 చూడండి. అన్ ఎలిమెంట్ X 1327 ఫార్మ్స్ అన్ అయానిక్ కాంపౌండ్. వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ X? ఆ ఎలిమెంట్ X అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే అటామిక్ నెంబర్ 13 ఉంది కాబట్టి ఎలిమెంట్ X ఈజ్ అల్యూమినియం. సో అల్యూమినియంకి మనం Al+3 ఛార్జ్ చూస్తాం. ఎందుకని? Al atomic number is 13, nearest inert gas is neon 10. So to become stable like neon, aluminum has to lose 3 electrons. So aluminum loses 3 electrons and forms Al+3 charge. Okay na? Al+3 charge. So kabatti +3 anamata. The element X has how much charge? +3 charge. Inka element enti ikkada? Aluminum. Okay na? సో క్వశ్చన్ నెంబర్ 108 చూడండి. లైనస్ పాలింగ్ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్, ఇది ఇంతకుముందు కూడా వచ్చింది కదా, VBT అండ్ హైబ్రిడైజేషన్. ఈ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్. క్వశ్చన్ నెంబర్ 109 చూడండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O-2 అయాన్ ఈజ్. O-2 అయాన్ అనేది మనకి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది అనమాట. ఆక్సిజన్ యాక్చువల్లీ అటామిక్ నెంబర్ ఈజ్ 8. సో ఇట్స్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ వాట్? నియాన్ 10. So oxygen gains 2 electrons and forms O-2, which is exactly becomes equal to that of neon. So ఇందులో నియాన్ కాన్ఫిగరేషన్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆప్షన్ 3లో ఉంది. 1:2:2p6. సో O-2 ఆల్సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ విత్ నియాన్. సో దట్స్ వై ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ నియాన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు question number 110. The number of electrons gained by non-metallic element is equal to its. సో ఇప్పుడు మీరు నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఒక్కసారి చెక్ చేసుకుంటే నాన్ మెటల్స్ ఫాస్ఫరస్ ఉంది, ఓకేనా, సల్ఫర్ ఉంది, క్లోరిన్ ఉంది,
ఇటు పక్క రాస్తే మీకు కనిపిస్తుంది. క్లోరిన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఇవన్నీ కూడా నాన్ మెటల్సే. ఇప్పుడు ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ వచ్చేసి 15. నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి? అగైన్ ఆర్గాన్కి 18. సో ఫాస్ఫరస్ గెయిన్స్ 3 electrons and forms P-3. ఓకేనా? గెయిన్స్ 3 electrons and forms P-3. ఓకే. అండ్ నెక్స్ట్ Cl minus ion, number of electrons gained will be equal to 1. ఓకే. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇప్పుడు ఫాస్ఫరస్కి వచ్చిన ఛార్జ్ 3 అంటే వ్యాలెన్సీ కూడా 3 అవుతుంది. అలాగే క్లోరిన్ గెయిన్స్ 1 electron అండ్ ఫార్మ్ Cl మైనస్. క్లోరిన్ వ్యాలెన్సీ కూడా 1 అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, సో వ్యాలెన్సీ కూడా 1 అనమాట. సల్ఫర్ 16. అలాగే టు గెట్ ఆర్గాన్ కాన్ఫిగరేషన్ ఇట్ గెయిన్స్ 2 electrons అండ్ గెట్స్ S-2 ఛార్జ్. ఓకేనా? అలాగే ఆక్సిజన్ గెయిన్స్ 2 electrons అండ్ ఫార్మ్స్ O-2 ఛార్జ్. సో అవి ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటున్నాయో ఆ నంబర్ అనేది ఏంటవుతుంది? దాని వ్యాలెన్సీ అవుతుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ దట్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్. మనం ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. ఫాస్ఫరస్ ఇచ్చాను, సల్ఫర్ ఇచ్చాను, క్లోరిన్ ఇచ్చాను, ఆక్సిజన్ ఇచ్చాను. ఓకే. సో మీరు అన్నీ వెరిఫై చేసుకుని చెక్ చేసుకుంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ బీయింగ్ గెయిన్డ్ బై ఎనీ నాన్ మెటాలిక్ ఎలిమెంట్, దట్ నంబర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వ్యాలెన్సీ. క్వశ్చన్ నెంబర్ 111 చూడండి. రియాక్టివిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ విల్ బీ. 3 మెటల్స్ ఇచ్చారండి మనకి, పొటాషియం, సోడియం, కాల్షియం. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్టివిటీ అంటే మనకు తెలుసు హైలీ రియాక్టివ్ ఇస్ పొటాషియం. దాని తర్వాత నెక్స్ట్ రియాక్టివిటీ ఇస్ సోడియం. తర్వాత కాల్షియం వస్తుంది, అంటే కాల్షియం లీస్ట్ వస్తుంది, పొటాషియం హైయెస్ట్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అలాగే క్వశ్చన్ నెంబర్ 112 చూడండి. పాలింగ్ ప్రాసెస్ ఈజ్ యూస్డ్ టు డాష్. కాన్సన్ట్రేట్ ది ఓర్, రెడ్యూస్ ది ఓర్, హీట్ ది ఓర్ విత్ ఆక్సిజన్ అండ్ ప్యూరిఫై ద క్రూడ్ మెటల్. సో గ్లిస్టర్ కాపర్ అనేది ప్యూరిఫై చేయడానికి మనం ప్రాసెస్ ఆఫ్ పోలింగ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో టు ప్యూరిఫై ద క్రూడ్ మెటల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 113 చూడండి. కరోజన్ ఆఫ్ సిల్వర్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్. సో మీరు ఇది టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్లో కూడా చదివారు. ఓకేనా? సో టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్లో మీకు ఏమవుతుందంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్. ఓకేనా? Ag2S అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో కరోజన్ ఆఫ్ సిల్వర్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ Ag2S, సిల్వర్ సల్ఫైడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 114, డ్యూరింగ్ కరోషన్ ద మెటల్ విల్ బీ డాష్. ఇట్ విల్ బీ ఆక్సిడైజ్డ్ కదా. ఆక్సిడేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఎన్ అన్వాంటెడ్ లేయర్, యూ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్. సో మెటల్ విల్ బీ ఆక్సిడైజ్డ్. సో ఆక్సిడైజ్డ్ అంటే లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కరెక్టే. ఆక్సిడేషన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో బోత్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 115 చూడండి. రీప్లేసింగ్ 1 hydrogen ఫ్రమ్ అమోనియా విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్. అమోనియాలోంచి మనం ఒక హైడ్రోజన్ని మిథైల్ గ్రూప్తో రీప్లేస్ చేసామనుకోండి, మనకి ఎమైన్స్ అనేవి వస్తాయన్నమాట. సో NH3లో ఒక H బదులు ఆల్కైల్ గ్రూప్ పెట్టామనుకోండి, మిథైల్ ఎమైన్ ప్రైమరీ ఎమైన్ అవుతుంది. అలాగే 2 హైడ్రోజన్స్ రీప్లేస్ చేస్తే సెకండరీ ఎమైన్ అవుతుంది. 3 కూడా రీప్లేస్ చేస్తామనుకోండి, టెర్షరీ ఎమైన్ అవుతుంది. ఇది మనం ఇంతకుముందు చదివాం కదా. సో ఒక హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తే వచ్చే సబ్స్టెన్స్ని మనం ఏమంటాం? ఎమైన్ అంటాం. అది కామన్ సెన్స్ యూజ్ చేసుకుంటే ఎమైన్స్ అనేవి అమోనియా నుంచి వచ్చాయి అన్న సింపుల్ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇట్స్ అ వెరీ ఈజీ ఆన్సర్. నౌ కమింగ్ టు 116th క్వశ్చన్. వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ సింప్లెస్ట్ కీటోన్? కీటోన్కి ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి RCOR'. ఓకేనా? సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 117 చూడండి. ఈథైన్ అండ్ ఈథీన్ డిఫర్ ఇన్. ఈత్ అనేది రెండిట్లో కామన్ రూట్ వర్డ్ అనేది ఉంది. ఈత్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని. ఓకేనా? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈత్ అనేది
కామన్గా ఉంది కాబట్టి వీ రూల్ అవుట్ దట్ ఆప్షన్. సో ఆ రెండు డిఫర్ ఇన్ అని అడిగాడు కాబట్టి ఈ ఆప్షన్ రూల్డ్ అవుట్. నంబర్ ఆఫ్ బాండ్స్ అండ్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈథీన్లో C2, ఈథీన్ అంటే C2H4, ఈథైన్ అంటే C2H2. సో ఇందులో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇందులో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో దే డిఫర్ ఇన్ నంబర్ ఆఫ్ బాండ్స్ అండ్ దే ఆల్సో డిఫర్ ఇన్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. హెన్స్ ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 118 చూడండి. ఐడెంటిఫై డైమిథైల్ ఈథర్. సో ఈ 4 ఆప్షన్స్లో ఈథర్స్కి జనరల్ ఫార్ములా ఏంటి? ROR'. సో ఈథర్స్లో మనం జనరల్ ఫార్ములాతో చెక్ చేసుకుంటే ఆప్షన్ 2 రెండు పక్కల మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, మధ్యలో ఈథర్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంటైన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే మనకేంటి? ఆల్కేన్స్. ఆల్కేన్స్లో ఏముంటాయి? అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఉంటే మనం దాన్ని ఏమంటాం? ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్ అంటాం. సో ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 120 లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇది. అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్. అలిఫాటిక్ అంటే ఏంటంటే యాక్చువల్గా హైడ్రోకార్బన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, అలిఫాటిక్, అరోమాటిక్. మళ్ళీ అలిఫాటిక్ వచ్చేసి అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి స్ట్రెయిట్ చైన్ హైడ్రోకార్బన్స్ అనమాట. స్ట్రెయిట్ చైన్ ఆర్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటే బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రెయిట్ చైన్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, అంతేకాని రింగ్ అయ్యి ఉండకూడదు. ఓకేనా? రింగ్ అయితే మనం వాటిని ఏమంటాం? క్లోజ్డ్ చైన్ అంటాం, లేకపోతే ఏ సైక్లిక్ అంటాం. రింగ్ స్ట్రక్చర్ కాకుండా ఉండే వాటిని ఏమంటాం? ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్ అంటాం. సో ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్ వచ్చేసి అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. సో all 30 questions have been discussed in this video. So without any interruption, please keep watching the video throughout. Okay, and write all the questions and practice. Happy learning, all the very best.